వెల్కమ్ టు ఎస్బిఎన్ న్యూస్. బయ్యారంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మండలంలోని పలు పంచాయతీల్లో పండుగ వాతావరణం. నూతనంగా ఎంపికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో పంచాయతీల్లో పండుగ వాతావరణం. గణతంత్ర దినోత్సవానికి హాజరైన పలు రాజకీయ పార్టీల నేతలు, పుర ప్రముఖులు, ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు. జనవరి 26న భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖ్యంగా, ఎందుకంటే ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేది అంబేద్కరే మూలం. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలు ఎక్కడున్నా కానీ ఈరోజు జెండా వందనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రోజుకి ఇది 77 సంవత్సరాలు జరిగి కంప్లీట్, అంటే ఈ 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఈయన రాసిన 242 అనే ఆర్టికల్లో భాగంగానే ఈ స్థానిక స్వపరిపాలన అనేది నడుస్తుంది. 242 ఆర్టికల్లో A to O వరకు ఉన్నటువంటి ఆర్టికల్ జీవో ఉన్నాయి మొత్తం కూడా. దీంట్లో ఏ అనేది ఏం పని చేస్తుంది, జే అనే పని ఏం చేస్తుంది, బడ్జెట్ ఏం చేస్తుంది, పరిపాలన ఏం చేస్తుంది, పారిశుద్ధ్యం ఏం చేస్తుంది అనేది మొత్తం కూడా డేటా రాసిన మహానుభావుడు అంబేద్కర్. కాకపోతే ఏంటంటే చిన్న అనుకోని సందర్భంలో అంబేద్కర్ని మర్చిపోయారు. ఓకే, అంటే అన్న కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయాడు, తప్పులేదు. కానీ ఈరోజు ముఖ్య ఉద్దేశం, మూల పురుషుడు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఉన్నటువంటి మొట్టమొదటి వాడు మనందరం కూడా త్యాగజీవి. మనందరం ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషన్ అనుభవించి సర్పంచ్, వార్డు నెంబర్ రిజర్వేషన్ కానీ, ఉద్యోగాల రిజర్వేషన్ కానీ తెచ్చినటువంటి మహానుభావుడే అంబేద్కర్. ఈ కార్యక్రమం కూడా చాలా వరకు 100% ఆయనదే ఈ గణతంత్ర దినోత్సవం. ఎందుకంటే రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి మనిషి. ఓకే, ఏదున్నా కానీ అందరికీ, గ్రామ పంచాయతీ కార్మికులందరికీ మరొకసారి, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ, నా 5వ వార్డు సభ్యులందరికీ దయచేసి ఏంటంటే ఈరోజు ఈ 77వ రాజ్యాంగానికి సంబంధించిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను.